హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఐకానిక్ టవర్స్ యొక్క పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ సచివాలయం ఎలా ఉందో ఇంకా విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఐకానిక్ టవర్స్ యొక్క నిర్మాణం కోసం టెండర్తో పిలిచారు ఈ నెల 17వ తేదీన. సో ప్రీవియస్లో అయితే మనకు ఎల్ఎన్టీ సర్పూజ్ కంపెనీ అయితే వీటి నిర్మాణాలు స్టార్ట్ చేశాయి. అనుమాన కారణం వల్ల మనకు నిలిచిపోయింది, అందరికీ తెలిసిందే. కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. సో ఐకానిక్ టవర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల కొంచెం వర్క్ అయితే కొంచెం పెండింగ్లో అయితే పడింది అనమాట. ప్రజెంట్ అయితే మనకు ఎటువంటి వర్క్ అయితే అక్కడ ఏమీ జరగలేదు. సో ఐకానిక్ టవర్స్లో అయితే ఇప్పుడు ఎవరికైతే ఫైనల్ చేస్తున్నారో వాళ్ళైతే మళ్ళీ వర్క్లో అయితే ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ మంత్ నరేంద్ర మోడీ వచ్చి మనకు మళ్ళీ రీస్టార్ట్ పునఃప్రారంభం ఇస్తారని అమరావతి క్యాపిటల్ వర్క్స్ అని సో మనకు సమాచారం అందుతుంది. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనకు వాళ్ళ చేతి మీదుగా మళ్ళీ ప్రారంభించబడుతుంది. సో వర్క్ అయితే శరవేగంగా జరుగుతాయి. ఆల్మోస్ట్ కొన్ని టెండర్తో పిలిచారు, కొన్ని కంపెనీ ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసాయి. వాళ్ళకి ఎవరైతే కంపెనీ అలాట్మెంట్ చేశారో సో రాబోయే 20-25 రోజుల్లో మనకు కంప్లీట్గా అమరావతి పనులు, రోడ్ వర్క్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాటర్ వర్క్ కానీ, నెక్స్ట్ బిల్డింగ్ వర్క్ కానీ, ఎమ్మెల్సీ వర్క్స్ కానీ, అధికారులు బంగ్లాలో కానీ అన్ని వర్క్ అయితే టేకప్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.